మీ అందరికీ నా వందనండి. ఈరోజు దేవుడి మాటలు, నారు నాటిన వాడే నీరు పోస్తానని. ఇంకా చూసుకుంటే నారు నాటిన వాడు ఎవరంటే దేవుడే మనల్ని పుట్టించాడు. అయితే మనకు కావాల్సిన దాహానికి కావాల్సిన నీరుని కూడా ఆయనే కలుగు చేస్తున్నాడు. ఇంకా చూసుకుంటే మనము ఇశ్రాయేల్ జనాంగానికి దాహంతో చనిపోతామేమో అని భయమేసి అడిగినప్పుడు అక్కడ మోషే ద్వారా బండను కొట్టినప్పుడు నీళ్ళు ఇచ్చాడు. ఆ బండ ఎవరు కదండి, క్రీస్తు అనే బండ. ఆ బండను కొట్టగానే నీళ్ళు ఉబికి వారందరూ కూడా చక్కగా ఆ శరీరానికి కావాల్సిన ఆ దాహాన్ని అంతా కూడా తీర్చుకున్నారు, బ్రతికారు. ఇంకా చూసుకుంటే కనుక వాక్యం సెలవిస్తుంది, ప్రభు అని యేసుక్రీస్తు వారి సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇచ్చిన నీళ్ళు తాగితే మీరు ఎప్పుడు దప్పుకుంటారంటే అది పాపానికి సంబంధించిన, ఆత్మకు సంబంధించింది. ఆ పాపం అనే అది పోవాలంటే నేను ఇచ్చే వాక్యం అనే ఆ నీళ్లు తాగాలని యేసుప్రభు వారు మాట్లాడతారు. ఎప్పుడైతే ఆ వాక్యం అనే నీళ్ళు తాగితే కనుక వారు పాపంలో నుంచి తప్పించబడతారనే ఆత్మ సంబంధంగా అక్కడ ఆత్మకు కావాల్సిన నీటిని గురించి మాట్లాడారు. ఇంకా చూసుకుంటే ఆ నీళ్లు మనకి శరీరానికి బతకాలంటే నీళ్ళు కావాలి, ఆత్మ కూడా బతికించబడాలంటే వాక్యం అనే నీళ్లు మనకు కావాలి. అందుకనే ఎందుకండి ఆత్మకు కావాల్సిన నీళ్ళు ఎందుకు కావాలంటే కనుక అక్కడ నీళ్లు లేని చోట్ల కోసం అపవిత్రాత్మలు ఎదురు చూస్తూ ఉంటాయి. మనకు మత్తయి సువార్త 12:43 రాయబడింది, లోక సువార్తలో కూడా రాయబడి ఉంది. నీళ్లు లేని చోట విశ్రాంతి పొందుటకు అపవిత్రాత్మలు ఎదురు చూస్తున్నాయి. అందుకనే మనకు శరీరానికి కావాల్సిన దాహాన్ని కూడా దేవుడి తీర్స్తాడు. ఆత్మకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని, వాక్యం అనే ఆ దాహాన్ని కూడా మనకి తీర్చి అపవిత్రాత్మను దూరంగా ఉంచి పరిశుద్ధాత్మ దేవుడు దగ్గరగా ఉంచి మనం పరలోక రాజ్యంలో వారసుగా ఉండడానికి అటువంటి కృప చూపిస్తాడు. అందుకని నీరు మనిషికి చాలా అవసరం. శరీరానికి ఆత్మకు కూడా సంబంధించిన నీరు చాలా అవసరం. కాబట్టి అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దే ఉన్నది. కాబట్టి ఆ నీరుని మనం అందరూ కూడా పుచ్చుకుందాం. అలాగే అగ్నిగుండంలో నుంచి మనం అందరూ కూడా రక్షించబడాలంటే నీరు అనే వాక్యం మనలో ఉండాలి. కాబట్టి ఆ నీటిని మనం అందరూ కూడా నింపుకుందాం. నీటి బాప్తిస్మం పొందుకొని, నీరు అంటే నీటి బాప్తిస్మం పొందుకోవాలి. ఆ నీటి వల్ల కరెంటు కూడా పడుతుంది. ఆ కరెంటు చూడండి ఎంత షాక్ కొడుతుంది, మనిషికి ప్రమాదం అయిపోతుంది కదా. అంత పవర్ ఉంటుంది నీటిలో ఏం పవర్ ఉంది అనుకుంటారు చాలామంది. నీటిలో అంత శక్తి ఉంది. అందుకని వాక్యం కూడా అంత శక్తి ఉంది. అంత శక్తి గలైన ఆయన యేసయ్యను మనము ఎరిగి ఉన్నాం. అటువంటి నీరుని మనం అందరం నింపుకొని నిత్యత్వంలోకి చేర్చబడదాం. అటువంటి కృపా దేవదేవుడు మన అందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్.